సినిమా రివ్యూ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మెగా ఫ్యాన్స్ వీళ్ళకైతే నచ్చుద్ది. ఎందుకంటే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన బాడీ డెవలప్మెంట్ కానీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ ఫైట్స్ లేదా సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ రామ్ చరణ్ గారి స్టైల్, ఆ డ్యాన్స్ వీటి కోసమే సినిమా చూస్తున్న వాళ్ళకి వెళ్ళొచ్చు, డెఫినెట్గా తప్పలేదు. వాళ్ళకైతే నచ్చుద్ది సినిమా. బట్ మామూలుగా ఫ్యాన్స్ ఇలా హీరో గురించి కాకుండా సినిమా గురించో స్టోరీ గురించో ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రం లైట్ తీసుకోండి. అసలు ఇదైతే ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో రేట్లు హైక్ ఉన్నట్టుంది. ఈ హైక్ రేట్లు పెట్టి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మేబీ రేట్లు తగ్గాకనో లేదా ఓటీటీలో వచ్చాక కూడా చూడొచ్చు ఈ సినిమా. అంతా థియేటర్లో రేట్లు ఎక్కువ పెట్టి చూసిన సినిమా అయితే కాదు. ఇక ముందు అయితే స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో వాళ్ళు ఇక్కడతో రివ్యూ ఆపేయచ్చు, ఈ వీడియో ఆపేయచ్చు. సో బేసికల్గా ఈ సినిమాలో మైనస్ ఏంటంటే స్టోరీయే ప్లస్, స్టోరీ మైనస్ ఈ సినిమాకి. ఎందుకంటే మంచి స్టోరీయే, కాన్సెప్ట్ మంచిదే, బట్ ఆ స్టోరీ డిజైన్ చేసిన విధానం కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ చాలా పూర్గా ఉంది. ఇంకా డైరెక్షన్ గురించి అయితే మాట్లాడుకోక్కర్లేదు. ఈ బుచ్చిబాబు సన అనే వ్యక్తి, ఈ ఉప్పిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మోయిలేని బరువు అయితే పెట్టేసుకున్నాడు మీద. అతని క్యాపబుల్ కాదు, క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఉప్పినా కూడా ఏదో ఒక్క క్లైమాక్స్, ఒక్క పాయింట్ తప్ప సినిమా అంతా జీరో. అప్పట్లో మరి యూత్ ఎందుకు ఎంకరేజ్ చేస్తే తెలియదు కానీ అది కొంచెం ఓవర్ రేటెడ్ సినిమా. ఫస్ట్ నుంచి నాకు అనిపించింది ఏంటంటే అంత అవసరం లేదు ఉప్పిన సినిమాకి కూడా అంత హైప్. బట్ లక్కీగా వచ్చింది, హిట్ అయింది. ఆ ఒక్క పాయింట్ తప్ప సినిమా అంతా రొటీన్ కన్నా దారుణమైన సినిమా అది. సో ఉప్పిన వల్ల ఇప్పుడు హిట్ అయింది. 5 years గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ పెద్ద రామ్ చరణ్ లాంటి ఒక పెద్ద స్టార్ తో సినిమా. అసలు నిజంగా రామ్ చరణ్ గారిని పెట్టి ఒక మంచి 4-5 మాస్ సీన్లు ఉన్నాయి. మాస్ సీన్లుగా ఉన్న సీన్లు ఇంకా మాస్ గా తీసే పొటెన్షియల్ ఉంది ఈ సినిమాకి, కానీ తీలేకపోయాడు. అసలు కరెక్ట్ గా ఆ టైంకి వెళ్ళేసరికి ఆ సీన్ కట్ అయిపోయేది. సరిగ్గా వాడుకోలేదు రామ్ చరణ్ గారిని కూడా. ఆ డాన్సులు కానీ, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే అనిపించింది నాకైతే. చాలా కష్టపడ్డారు రామ్ చరణ్ అయితే. ఆయన డాన్స్ కానీ, ఫైట్లు ఎక్స్ట్రాడినరీ, అండ్ మెయిన్ గా స్టెప్స్ అండ్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన వరకు పెర్ఫెక్ట్. ఆయన చేసిన తప్పు ఏమైనా ఉందంటే స్టోరీ ఓకే చేయడమే. ఎందుకంటే అసలు క్లారిటీ లేదు స్టోరీలో. ఫస్ట్ అంతా క్రికెట్, సరే క్రికెట్ వల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కుస్తీలోకి వెళ్తారు. అసలు ఎందుకు వెళ్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఊరికి పేరు రావాలి, లేదా ఈయన గుర్తింపు రావాలంటే ఏదైనా కుస్తీ వైపు వెళ్ళడానికి ఈయన్ని డ్రైవ్ చేసిన పాయింట్ ఏం లేదంటే లెట్స్ సే ఇప్పుడు ఒక టీవీలో ఒక స్పోర్ట్స్ పర్సన్ లెట్స్ సే ఇప్పుడు ఒక రన్నింగ్ లోనో ఒక కుస్తీలోనో ఇలా గెలిస్తే ఓకే ఎంత విజిబిలిటీ వస్తుంది, ఇంత విజిబిలిటీ వస్తే మా ఊరి సమస్య అక్కడ చెప్పుకోవచ్చు అనే ఒక పాయింట్ లేదు. ఎందుకంటే క్రికెట్ బ్యాట్ ఎరగొట్టేసి వెళ్ళిపోస్తారు. అసలు క్రికెట్ ఆడుతుంటే ఆ గోలకి ఎక్కడో ఉన్న కుస్తీ బ్యాచ్ అందరూ వచ్చేస్తారంట. ఇప్పుడు క్రికెట్కి కుస్తీకి అసలు సంబంధం ఏంటో అర్థం కాదు. క్రికెట్ ఆడడం చూసి కుస్తీ ఆడతావా, కుస్తీ నేర్పిస్తాను ఆడతావా అంటారండి ఈయన ఎవరో కోచ్. ఈ గౌర్ నాయుడు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మన కన్నడ యాక్టర్ ఆయన. సో రామ్ చరణ్ క్రికెట్ ఆడడం చూసి, పెద్ద క్రికెట్ ఆడడం చూసి ఈయన వచ్చేస్తాడంట గ్రౌండ్ లోకి వచ్చేసి కుస్తీ నేర్పుతానంటాడంట. అసలు సంబంధమే లేదు కుస్తీ క్రికెట్ కి. సరే ఓకే, అంతే. ఇప్పుడు ఇక్కడ గౌర్ నాయుడు వచ్చి కుస్తీ నేర్పిస్తానంట తప్ప రామ్ చరణ్ కి ఆ కుస్తీ వైపు డ్రైవ్ చేసింది ఏం లేదు. కుస్తీలోకి వెళ్ళి ఏం సాధిద్దాం అనుకుని కుస్తీలోకి వెళ్ళారు, క్లారిటీ లేదు. అంటే ఏం సాధిస్తే ఆయనకి పేరు వస్తుంది అనేది క్లారిటీ లేదు. సరే వెళ్ళాక కూడా ఆ నేషనల్ టీమ్ కి ఎలా సెలెక్ట్ అవుతారు, గెలిచి సెలెక్ట్ అవుతారు ఎక్కడైనా. ఇప్పుడు జిల్లా దాటి, స్టేట్ దాటి, నేషనల్, ఫైనల్ అలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇదేం లేదంట. ఎక్కడో యూపీలో ఒకడు ఉంటాడంట. అంత ముందు మన కోచ్ ఎవరి మీద అయితే గెలిచాడో రవికిషన్ యాక్టర్, ఆయన ఎంపీ కూడా. ఇప్పుడు ఆయన నీకు ఛాలెంజ్ ఇస్తారంట, ఇలా మా దమ్ముంటే పెద్దితో పెట్టుకొని. ఈ ఛాలెంజ్ కి భయపడి పెద్దిని నేషనల్ సెలెక్ట్ చేస్తారంట. అంతే. అలా ఇండైరెక్ట్ గా నేషనల్కి వెళ్ళిపోవడం తప్ప ఒక ప్రాసెస్ కష్టపడి స్టెప్ బై స్టెప్ అంత టైం లేదు కదా. పెద్దికి లేదు, ఈ కోచ్కి లేదు. తర్వాత కూడా ఎప్పుడైతే మీకు కుస్తీ ఆడలేనో తెలిసిందో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది స్టోరీ. మళ్ళీ ఈయన గవర్నమెంట్ ఆఫీసర్స్ని ట్రై చేయడం, వాళ్ళు ఒప్పుకోకపోవడం, మళ్ళీ ఇంకోటి ఏదో ఇంకంతకు మించి చేయాలని చూడడం. ఈసారి రన్నింగ్, ఆ రన్నింగ్కి డ్రైవ్ చేసిన విషయం కూడా ఏముండదు. అంత ముందు ఏమన్నా అతనికి రన్నింగ్లో ఇంట్రెస్ట్ ఉందా, లేదా రన్నింగ్లో గెలిస్తే ఇలా పారా ఒలింపిక్స్లో లేదా పారా ఏషియన్ గేమ్స్ అనుకుంటుంది, అందులో ఓన్లీ రన్నింగ్ అని ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి కదా. ఓన్లీ రన్నింగ్ ఎందుకు ఎంచుకున్నాడు, అది కూడా కాలు కట్ చేసుకుని రన్నింగ్ ఎందుకు ఎంచుకున్నాడు, బో అండ్ డార్ ఎంచుకోవచ్చు, రైట్. ఇంకా చాలా ఉన్నాయి రన్నింగ్కి. ఈయన కాలుకి ఇష్యూ అయితే వేరే ఆటలు చాలా ఉన్నాయి. ఓన్లీ రన్నింగే చేసి ఈయన కప్పు గెలిచి అంత అవసరం లేదు. కానీ రన్నింగ్లో మళ్ళీ ఒక కాలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనోడికి బుచ్చిబాబు సన్నాకి ముందు ఏదో కట్ చేయడం అనేది మైండ్లో పెట్టుకుంటాడు, దాన్ని బట్టి స్టోరీ రాసేస్తున్నాడు. అంతే తప్ప స్టోరీ రాసి దానికి అవసరానికి తగ్గట్టు నిజంగా ఒక కాలు కట్ చేసుకోవాల్సి వస్తే అది ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఆల్రెడీ ఫస్ట్ నుంచి రన్నింగ్ మీద ఫోకస్ పెట్టి, ఎప్పుడైతే క్రికెట్ టీమ్ గేమ్ అందరి సపోర్ట్ ఉండాలి, ఇతను ఒక్కడే బాగా ఆడితే సరిపోదు అని ఇతనికి అర్థమైంది. సో సింగిల్ గా ఆడే గేమ్ కావాలి. సో అది అప్పుడే ఒక గోల్డ్ మెడల్ గెలిచి ఒక నేషనల్ లెవెల్లో బాగా పాపులర్ అయిన ఒక వ్యక్తిని చూసి ఓకే ఇలా రన్నింగ్లో గెలిస్తే, ఇలా రన్నింగ్ ఆడి ఇలా రన్నింగ్లో గెలిస్తే ఇంత పాపులర్ అవుతాం అనమాట అని చెప్పి రామ్ చరణ్ రన్నింగ్ ఎంచుకుని దాని మీదే కష్టపడి చేసి ప్రాక్టీస్ చేసి తీరా ఇంతకీ లాస్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా ఫైనల్స్కి ముందు కాలు ఏదో యాక్సిడెంట్ చేయడం వీళ్ళను సేమ్ స్టైల్ సినిమాలో అయిపోతుంది ఆబ్వియస్లీ. బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇంకా తర్వాత రన్నింగ్ చేయలేదని తెలిసి అప్పుడు
సరే ఒక కాల్ కట్ చేసి ఈసారి పారా ఒలింపిక్స్లోకి వెళ్తానని చెప్పి అలా వెళ్తే ఒక అర్థం ఉంది. ఇక్కడ క్రికెట్ నుంచి కుస్తీ కిందకి వచ్చేయడో లాజిక్ ఉండదు. ఆ కుస్తీ నుంచి మళ్ళీ ఏ సంబంధం లేదు, మళ్ళీ రన్నింగ్ వైపు. బాడీ బిల్డింగ్కి రన్నింగ్కి సంబంధం లేదు కదా, రన్నింగ్ ఇంకా చాలా లీన్గా ఆ ఫిజిక్ వేరు. సరే కుస్తీ నుంచి మళ్ళీ సడన్గా ఆ రన్నింగ్ ఎందుకు వెళ్ళాడో ఒక క్లారిటీ ఉండదు. అంటే మనోడికి నచ్చినట్టు మొత్తం మీద కాల్ కట్ చేసుకునే పాయింట్ అయితే రాసుకున్నాడు బుచ్చిబాబు, దాని చుట్టూ కథ వెళ్ళేసాడు. ఇంకా క్యారెక్టరైజేషన్లు అయితే ప్రతి క్యారెక్టర్ ఒక్కో సీన్లో ఒక్కోలా బిహేవ్ చేస్తుంటుంది. ఈవెన్ రామ్ చరణ్ క్యారెక్టరే స్టార్టింగ్ అంతా ఒకలా వెళ్తూ ఉంటుంది. చాలా అసలు ఆ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు. ఫస్ట్ మ్యాచ్ క్రికెట్ ఆడేటప్పుడు ఒకలా ఉంటుంది, మళ్ళీ వంట అంటారు, వంట చేయాలంటారు, బెల్లం ఇతనే ఉండాలి, క్రికెట్ కూలీ ఇతనే చేయాలి, క్రికెట్లో ఇతను మోసం చేస్తారు, ఓడించేస్తారు. సరే ఓకే, సరే ఓడించే మ్యాచ్ ఇంకా కామెడీగా ఉంటుంది. నిజంగా ఇక్కడ మ్యాటర్ వాళ్ళు పెద్ద ఓడిపోవాలనుకుంటే అసలు పెద్దని బ్యాటింగ్కి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఓవర్ని వీళ్ళు అవుట్ చేయకుండా వీళ్ళు డిఫెన్స్ ఆడుకుంటే వాళ్ళు ఉండిపోవచ్చు. వీళ్ళు మ్యాచ్ ఆడుతుంటారు, అవుట్ అయిపోతుంటారు, పెద్ద వస్తాడు, పెద్ద మొత్తం మీద బ్యాటింగ్ వచ్చేస్తాడు, ఎంత ఆపుతున్నా చివరికి పెద్దని ఓడించేద్దాం చూస్తారు. సరే ఓకే, సరే క్రికెట్ ఇంకా కోపం వస్తుంది, క్రికెట్ మీద కోపం వచ్చి క్రికెట్ బ్యాట్ ఇచ్చేసాక అప్పుడే నాకు కసి ఉంటుందా అంటే లేదు, మళ్ళీ తాగేస్తూ ఉంటాడు. జగత్ బాబు చెప్పినా ఏ విండు, పట్టించుకోడు. జగత్ బాబు బాధను పట్టించుకోడు, జగత్ బాబు కష్టపడుతున్నది పట్టించుకోడు. మనోడు తాగుతూ ఉంటాడు. ఈలోపు జగత్ బాబుని ట్రైన్ గుద్దేస్తుంది, అప్పుడు మళ్ళీ సీరియస్నెస్ వస్తుంది. అసలు ఆ ట్రైన్ ట్రాక్ ఎందుకు లేపేద్దాం అనుకుంటాడో క్లారిటీ ఉండదు. సరే ఓకే, లేపేసాడు, ఏదో ఆవేశంలో మొత్తం ట్రైన్ ట్రాక్ లేపేసాడు అనుకుందాం. సాధించింది ఏంటో తెలియదు. పోలీసులు సడన్ గా వచ్చేసి పోలీసులు మళ్ళీ ఆ మూడు మిస్ అవ్వకూడదు అనుకున్నాడేమో పోలీసులు, వీళ్ళందరినీ తీసుకెళ్లి మళ్ళీ ట్రైన్ లో లోపల పెట్టి కొడుతూ ఉంటారు వీళ్ళని. ఇంకా తర్వాత జగత్ బాబు ఆ డెడ్ బాడీని పెట్టుకుని మా నోడు చేసే ఫైట్ అయితే ఇంకా అసలు ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా ఆ సీన్ మొత్తం చాలా ఇరిటేటింగ్ ఉంది. థియేటర్ అర్థమైపోతుంది కదా, మూడు చాలా ఇంకా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే ఫైట్ అది. అసలు ఏం సాధిద్దాం అనుకుంటాడో క్లారిటీ ఉండదు. చాలా సీన్లు అంటే స్టార్టింగ్ లో క్లారిటీ లేకుండా తర్వాత కొద్దిగా వెళ్ళే కొద్ది క్లారిటీ వస్తే ఓకే. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు పెద్ద అనే క్యారెక్టర్ ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు, ఒక పని చేసి ఒక ప్లాన్ ఉన్నదో ఒక పని చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడో తెలియదు. ఇంకా మెయిన్ క్యారెక్టర్ మనోడు ఎలా రాసుకున్నాడంటే బుచ్చిబాబు, ఇంకా మిగతా క్యారెక్టర్లు ఎలా ఉంటాయో ఇంకా మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి అసలు ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. మామూలుగానే పాపం ఆవిడ పూర్ యాక్టర్, ఆవిడకి యాక్టింగ్ రాదు. అలాంటి ఆవిడ చేత యాక్టింగ్ మేనేజ్ చేయించాలి, కానీ అంతకు మించిన చెత్త సీన్లు పెట్టాడు ఆవిడకి. అసలు ఇంకా ఆవిడ ఉన్నంతసేపు ఉన్నదే నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో 10 నిమిషాలు, సెకండ్ హాఫ్లో 5 మినిట్స్ అనుకుంటే మొత్తం 15 నిమిషాలు ఉంది సినిమాలో పాటలు కాకుండా. సో ఉన్న 15 నిమిషాలు కూడా ఇరిటేషన్ వచ్చేలా చేయించాడు మన బుచ్చిబాబు ఆవిడ చేత. అసలు ఆవిడ డైలాగ్ డెలివరీ కానీ, ఆవిడ ఉన్నంతసేపు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇంకా జనాలకి బాబోయ్ ఈ సీన్ త్వరగా ఫార్వర్డ్ చేస్తే బాగుండు అన్నంత ఇరిటేషన్ వచ్చింది. అసలు ఇంకా ఎంత దారుణం అంటే ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కి ఒక పని చేస్తాడు. అంటే ఒక లైక్ లెట్స్ సమ్ అబ్యూస్ చేస్తాడు ఆ అమ్మాయిని, అంటే హీరో ఒక పని చేస్తాడు. ఇద్దరికి అసలు తేడా ఉండదు. ఈ విలన్ ఎంత అబ్యూస్ చేశాడో లేదా చేయడానికి ట్రై చేశాడో హీరో అదే పని చేస్తాడు హీరోయిన్ కి. అసలు ఈ కాన్సెప్ట్ నిజంగా అసలు బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ అంటే రామ్ చరణ్ లాంటి హీరోతో ఇలాంటి సీన్లు పెట్టినందుకు నిజంగా జనాలు అనకూడదు, కానీ రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలి. అంటే ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ లేదా ఇలాంటి పెద్ద సినిమాల్లోనే ఇలాంటి సీన్లకి జస్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారంటే ఇంకా యూత్ దీన్ని ఇంకా ఆబ్వియస్లీ తీసుకుంటారు కదా. ఈవెన్ రామ్ చరణ్ లాంటి ఒక యాక్టర్ ఇలాంటి సీన్లు ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అదొక యూత్కి అదొక గ్రీన్ ఫ్లాగ్ ఇస్తున్నట్టు కదా. మీరు ఇలా చేసుకోవచ్చు, ఈవెన్ రామ్ చరణ్ ఇలా చేస్తున్నారంటే ఇలా చేయడం తప్పు కాదు అన్న ఒక ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు. అసలు ఇలాంటి చెత్త సీన్లు మరి సెన్సార్ వాళ్ళు ఎందుకు ఉంచారో అర్థం కాదు. అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చేయాలి ఈ మూవీకి? ఇది చిన్నపిల్లలు చూసే సినిమా కాదు, అంత దారుణంగా ఉన్నాయి. ఏది విలన్ పక్కన పెట్టి ఇంకా కొన్ని సినిమాలో విలన్ బిహేవియర్ అలా ఉంటుంది. సరే పోనాడు విలన్ చేశాడు, అలా చేస్తే విలన్ అంటే ఓకే. ఇక్కడ హీరో చేస్తాడు చెత్త సీన్లు హీరోయిన్తో, అంటే ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయకూడదు అలా బిహేవ్ చేస్తాడు, కానీ హీరో అక్కడ మరి అలాంటి పిచ్చి సీన్లు మరి ఏ పిచ్చి మైండ్ సెట్ లో ఉండి రాసుకున్నాడో ఈ బుచ్చిబాబు అనేవాడు. ఆ సీన్లు అయితే చాలా ఇరిటేటింగ్. సరే ఓకే రాసుకున్నాడు, ఏదో ఓకే. హీరోయిన్ ఒక ఇష్యూ జరుగుద్ది విలన్స్ తో, అంతే అక్కడితో కట్. ఇంకా ఏది ఫస్ట్ 15-20 నిమిషాలు సినిమాలో ఉంటుంది కనిపిస్తుంది. అందులో ఒక 5-10 మినిట్స్ హీరోయిన్ కనిపిస్తుంది. సడన్ గా ఒక సీన్ జరిగింది, ఒక అబ్యూస్ జరుగుతుంది ఆ అమ్మాయికి, అంతే అక్కడితో సీన్ కటింగ్. మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక 15-20 మినిట్స్ అయిపోయాక అప్పుడు మళ్ళీ సడన్ గా హీరోయిన్ వచ్చేసి పెద్దతో మాట్లాడుతూ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే మధ్యలో మేబీ ఏమైనా సీన్లు కట్ అయినేమో హీరోయిన్లకి అసలు సంబంధం లేకుండా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్కి అసలు పెద్ద అనేవాడు ఉన్నాడనే తెలియదు, పెద్ద అనే వ్యక్తి ఎగ్జిస్టెడ్ అని తెలియదు హీరోయిన్కి. అంత బాగా రాసుకున్నాడు బుచ్చిబాబు సినిమాలో సీన్లు. అండ్ సడన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చి అమ్మాయి డైరెక్ట్ లవ్ చేసేస్తుంది, పెద్దని ఇష్టపడిపోద్ది, ముద్దు కూడా పెట్టేస్తుంది ఇంకా వచ్చిన సీన్ లో. నేను అనుకున్నట్టు మధ్యలో ఏమైనా సీన్లు కట్ అయినాయా అనుకున్నాను, కానీ కాదు, అలాగే రాసుకున్నాడు స్టోరీ. అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కంటిన్యూషన్ రాశాడు నెక్స్ట్ సీన్ హీరోయిన్కి. అంత బాగా రాసుకున్నాడు క్యారెక్టరైజేషన్. ఇంకా చెత్త, ఇంకా అసలు ఒకటి కాదు ఈ సినిమా గురించి చెత్త అని చెప్పుకోవడానికి. అంత ఒక పారా ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ తెచ్చినోడి పేరు పెద్ద అనే పేరు మన బొమ్మన్ ఇరానీకి. మనోడు స్పోర్ట్స్ కమిటీలో ఉంటాడు, మనోడికి తెలియదంట. మనోడు ఏదో ఊరు వస్తాడంట, అసలు సడన్ గా ఈ ఊరు ఎందుకు వస్తాడో తెలియదు. వస్తాడు, ఆ ఊర్లో ఒక క్రికెటర్స్ ఎవరు వెళ్తుంటే ఆయన ఫాలో అవుతాడు, అప్పుడు పెద్ద గురించి తెలుసుకుంటాడు. ఇంకా ఒకటి కాదు నచ్చినట్టు రాసేసుకున్నాడు మనోడు.
అసలు ఆ గవర్నర్ అయితే కుస్తీ కోచ్ అపూర్వకు అతనికి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు బాగా ఆడతాడు, అన్ని గెలుస్తుంటాడు, అతను ఎక్కడ ఏది ఓడిపోడు. కానీ సడన్ గా అతన్ని డంప్ చేసేసి మన పెద్దని లేపుతూ ఉంటాడు మన గవర్నర్. అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ మనోడు గెలుస్తున్నాడు. పోనీ ఆ పారపట్ట పరంపర ఆటల్లో అయితే అంతలా ట్రైనింగ్ ఇచ్చిన ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ట్రైనింగ్ ఇచ్చిన శిష్యుడు ఓడిపోతాడు. ఈవెన్ తమ్ముడు సినిమాలో కూడా అలానే ఎన్నాళ్ళ నుంచో ఆ కోచింగ్ తీసుకుని ఓడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో ఇతను స్టార్ట్ చేస్తారు. సో అలాగా సరే ముందు శిష్యుడు ఓడిపోతే పెద్దని సపోర్ట్ ఇచ్చి లేపిన అర్థం ఉంది. అక్కడ ముందు శిష్యుడు పాపం ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తాడు, అందరినీ ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉంటాడు. మరి అతన్ని కాదని పెద్దని లేపాల్సిన అవసరం ఏంటో గవర్నర్కి మనకు అర్థం కాదు. అది చాలా ఇంకా ఇలాంటి బొక్కలు ఎదుర్కొంటే సినిమాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే రామ్ చరణ్ గారు తప్ప, అంటే ఆయన ఎపీరియన్స్ తప్ప, అంటే యాక్టింగ్ కూడా నేను మాట్లాడను. ఎందుకంటే రామ్ చరణ్ నాకు తెలిసి డైరెక్టర్ బట్టి ఆయన యాక్టింగ్ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు రాజమౌళి గారు లేదా సుకుమార్ ఇలాంటి సినిమాల్లో ఆయన యాక్టింగ్ చూడబుద్ధి అవుద్ది. బట్ ఈ సినిమాలో అసలు ఆ డైలాగులు లేవు, సరైన పవర్ఫుల్ డైలాగ్ లేదు, ఒక ఎమోషనల్ డైలాగ్ లేదు. అందుకు ఆయన యాక్టింగ్ చేస్తున్నా కూడా మనకి అసలు ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే ఒక స్టోరీలో ఒక డ్రైవ్ చేసే ఒక హీరో విలన్ అంటే ఏంటంటే ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ ఒక రెండు డైరెక్షన్లు. మూవీ ఎటు వెళ్ళాలో ఈ రెండు నిర్ణయిస్తాయి ఏ డైరెక్షన్ వెళ్ళాలో. సో ఇక్కడ ఒక డైరెక్షన్ అంటూ లేదు ఈ మూవీకి. అంటే ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఆ ఊరోళ్ళతో ఆ కష్టాలతో మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ కష్టాలను క్రియేట్ చేస్తున్నది ఎవరో మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ ఎవరికి క్లియర్ చేస్తారో తెలియదు. ఇక్కడ విలన్ ఎవరు, ఆ ఊరు పెద్దల, లేదా రైల్వే మినిస్టరా, లేదా చీఫ్ మినిస్టరా, లేదా సెంట్రల్ మినిస్టరా, అసలు ఇక్కడ తప్పు ఎవరితో అర్థం కాదు మనకి. కానీ వీళ్ళు కష్టాలు పడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక క్లారిటీ లేదో, ఒక డైరెక్షన్ లేదో, లెట్సే ఒక ఊరు పెద్ద ఉండి ఈ ఊరు బాగుపడకూడదు, బాగుపడితే వీళ్ళు డెవలప్ అయిపోతే ఇక్కడ వాళ్ళు పనికి దొరకరనో, లేదా వీళ్ళని పట్టుకోలేమనో సంథింగ్, వీళ్ళు బాగుపడడం ఇష్టం లేక ఊరిని డెవలప్ చేయకుండా ఒక లోకల్ ఎమ్మెల్యే, లోకల్ లీడర్ ఉండడం, అతని మీద వీళ్ళు పోరాట అవ్వడం, అతనికి సెంటర్లో పలుకుబడి ఉండి వాళ్ళ చేత ఈ రైల్వే స్టేషన్ రాకుండా చేయనివ్వడం. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని మనం రైల్వే స్టేషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం అంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక సెలబ్రిటీ అయిన స్టేటస్తో అప్పుడు ఊరిని డెవలప్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ వేరు. ఇక్కడ పెద్దికి కానీ జగపతిబాబు క్యారెక్టర్ కానీ ఇక్కడ విలన్ ఎవరో తెలియదు. ఎందుకు వీళ్ళందరి మీద ఎమ్మెల్యే కానీ కక్ష సాధిస్తారో అర్థం కాదు. ఇప్పుడు 1500 మంది ఉన్నారు ఆ ఊర్లో, వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఓటు హక్కు కల్పించచ్చు కదా, ఎన్నాళ్ళ నుంచి అదే ఊర్లో ఉంటున్నారు, 1500 ఓట్లు వస్తాయి కదా, ఓటు హక్కు లేదని రైల్వే స్టేషన్ ఇవ్వని అంటాడు. అసలు ఆ కాన్సెప్ట్ కానీ ఏది కూడా మనకి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వమో ఆ ఎమోషన్ కూడా మనకు కనెక్ట్ అవ్వదు. సో అక్కడే సినిమా మనకి సినిమా ఎవరికైనా నచ్చలేదంటే అక్కడే. ఎందుకంటే ఎప్పుడైతే ఎమోషన్ కనెక్ట్ అవ్వదో, ఎందుకంటే ఇంకా మనకి మనం ఇన్వాల్వ్ అవ్వలేము ఆ స్టోరీలో. అండ్ మన ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రంగస్థలంలో ఈ ఊరు అంతా కష్టాలు పడుతూ ఉంటుంది. కష్టాలకి రీజన్ ఏంటో తెలుసు మనకి. ప్రెసిడెంట్ అనే ఒక వ్యక్తి ఆ ఊరిని అలా అణిచేస్తూ ఉంటాడు, వాళ్ళని ఎదగనివ్వకుండా. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేస్తుంటాడు. సో మనకు క్లారిటీ ఉంది ఈ ఊరు కష్టాలు ఎందుకు, ఓకే జగపతిబాబు వల్ల. సో మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలం. ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ లేదు, ఒక రిలేట్ చేసుకునే పాయింట్ లేదు సినిమాకి, అక్కడే సగం దొబ్బింది. సో ఇంకా అది పరిస్థితి. ఇది బాధాకరమైన విషయం అంటే ట్రైలర్ చూసి చాలా ఇది ఒక సినిమా అంత గొప్పగా ఉండదు అని ముందే ఫిక్స్ అయినా సరే ఇంకా అంతకు మించిన డిసప్పాయింట్మెంట్ ఇచ్చారంటే బుచ్చిబాబు. ఇంక ఇక్కడతో నాకు తెలిసి బుచ్చిబాబు సినిమాలు కష్టమే. ఆల్రెడీ ఫ్లూక్లో ఒక సినిమా హిట్ అయింది ఉప్పిన, అది అంత వర్తీ కాదు బట్ స్టిల్ హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత చిన్న సినిమాలు చేసి వాడుకోవచ్చు. బట్ మనోడు 5 years గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పెద్ద తీశాడు. పెద్ద ఆబ్వియస్లీ ఫస్ట్ 2-3 days ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి హిట్ టాక్ రావచ్చు, బట్ ఇది లాంగ్ రన్ లో ఆడదు. సో ఇక మీద బుచ్చిబాబు మరి సినిమాలు వస్తాయా దొరుకుతాయా అనేది తెలియదు. రామ్ చరణ్ గారు కూడా ఇంకా డైరెక్టర్ స్పెసిఫిక్ గా కాకుండా కొంచెం స్టోరీ సెలక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతకుముందు గేమ్ చేంజర్ నాకు తెలిసి ఈ మూవీ కన్నా గేమ్ చేంజర్ చాలా బెటర్. పెద్ద సినిమా ఒకసారి చూడడం కన్నా గేమ్ చేంజర్ ఒక 2 సార్లు చూడడం బెటర్. ఆ విలన్ క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని సీన్లు అయితే బాగుంటాయి అందులో, బెటర్. సో అది పరిస్థితి. సో లెట్స్ సీ, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.